హై గైస్, ఎవరీ ప్లెజెంట్ డే టు ఆల్. ఈ వీడియోలో అయితే ఏపీ IIITలో మీరు జాయిన్ అవ్వాలంటే ఏజ్ లిమిట్ అనేది కొంత ఉంది అండ్ కేటగిరీ వైజ్ అయితే అది వ్యారీ అయితే ఉంది. అది మీకు IIITలో సీట్ రావాలంటే మీ ఏజ్ ఎంత దాటకూడదు అండ్ ఏ లిమిట్లో ఉండాలన్న విషయం అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకున్నా, కానీ కొంతమంది టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు. అరౌండ్ 8 మెంబర్స్ దాకా అయితే టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు అండ్ కొంతమంది యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇదిగోండి చూపించడానికి అయితే నేను ఈ కామెంట్ని అయితే స్క్రీన్ షాట్ తీశాను. అన్న, ఆగస్టులో నాకు 18th ఇయర్ పడుతుంది, IIITకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, మీకు IIITకి రావాలంటే ఒక ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు వీళ్ళు, IIIT అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. అదేంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్. దీంట్లో అయితే 3 ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఆ మూడింటిలో కూడా ఒకటైతే ఏజ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కన్నా చూద్దాం. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ SSC 10th class exam or any other equivalent examinations in the first attempt recognized by the state government of Telangana and Andhra Pradesh in the year 2022. ఏపీ అండ్ టీఎస్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఏదైనా స్కూల్లో నుంచి మీరు 10th class అయితే ఫస్ట్ అటెంప్ట్లో అయితే పాస్ అవ్వాలి. అంటే ఎవరికైతే సప్లీ కట్ట పడకుండా ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని అయితే ఈ సెంటెన్స్ ప్రకారం అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ కోసం వస్తే, ఏజ్ క్యాండిడేట్స్ హూజ్ ఏజ్ ఈస్ అబౌవ్ 18 years యాజ్ ఆన్ 31/12/2022. ఈ ఇయర్ ఉంది కదా 2022, అంటే December 31 కల్లా మీ ఏజ్ కనుక 18 years కన్నా ఎక్కువ ఉందనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఫర్ ఇది కేటగిరీ వైజ్ ఎవరెవరికి ఎంతెంత ఏజ్ ఉంటే పర్లేదన్న విషయం అయితే మనం చూద్దాం. ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఈ 2022 December నాటికల్లా 18 years క్రాస్ అవ్వకూడదు. బీసీ వాళ్ళకు కూడా, బీసీలో మళ్ళీ 4 కేటగిరీ, బీసీలో అప్రాక్సిమేట్లీ 5 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. ఈ 5 కేటగిరీస్ వాళ్ళు కూడా మీ ఏజ్ అనేది 18 years అయితే క్రాస్ అవ్వకూడదు. అండ్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ గురించి మీరు అడిగినట్లయితే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఏజ్ అనేది 18 years అయితే క్రాస్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్. ఎస్సీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఒకవేళ మీకు 12th of 2022 అంటే 2022 అంటే ఈ ఇయర్ December నాటికల్లా మీకు 21 years కన్నా లోపు ఉంటే మీరు ఎలిజిబుల్. అంటే ఇన్ బిట్వీన్ 18 to 21 ఉన్నా పర్లే. అంటే మీకు 18 క్రాస్ అవ్వకూడదు, 18 కన్నా ఎంత తక్కువ ఉన్నా పర్లేదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఎస్టీ వాళ్ళకు కూడా సేమ్ అంతే, 18 కన్నా ఒక 3 years ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కానీ 21 years దాటైతే మీరు ఉండకూడదని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హ్యావింగ్ ఇండియన్ సిటిజన్షిప్స్ ఆర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్. ఇదైతే మ్యాక్సిమం ఏదో రేర్ కేసెస్లో ఆ ఎలిజిబిలిటీ. మిగిలిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఫస్ట్ 2 కండిషన్సే కాబట్టి మీరు IIITకి ఎలిజిబుల్లా కాదని తెలుసుకోవాలంటే ఇదిగోండి ఈ ఫస్ట్ 2. మీరు IIITకి ఎలిజిబుల్ అయ్యారా లేదా అని అయితే మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2022 December 31 కల్లా 19 years అంటే అబౌవ్ 18 years ఉంటే మాత్రం మీకు నెక్స్ట్ ప్రొసీజర్ అయితే అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఈ ఏజ్ ఇవ్వడం అనేది ఫస్ట్ స్టెప్లో అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ స్టెప్లో మీ ఏజ్ కనుక ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఉండదు, అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఉండదు. అండ్ మీరు 10th class ఎగ్జామ్లో ఫస్ట్ అయితే పాస్ అవ్వ ఉండాలి. అంటే సప్లిమెంటరీ ఎగ్జాంపుల్స్ ఇటువంటివి ఉంటాయి కదా ఎగ్జాంపుల్స్ కింద, సప్లిమెంటరీ, బెటర్మెంట్ కాదు సప్లిమెంటరీ ఉంది కదా, ఈ సప్లిమెంటరీలో అయితే మీరు ఉండకూడదు. సో ఈ రెండు అయితే IIITకి మీరు రావడానికి ఎలిజిబిలిటీ. సో ఐ హోప్ దట్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు యూట్యూబ్లో లేదా టెలిగ్రామ్లో రిప్లై ఇవ్వకపోవచ్చు. ఒకవేళ కామెంట్ అనేది అండ్ డౌట్ అనేది రీజనబుల్గా ఉంటే అండ్ ఎక్కువ మంది కనుక పెడితే నేను మీకు సపరేట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. బాయ్.